అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను సంచలనం. ఇన్నాళ్లు శత్రు దేశంగా చూసిన ఇరాన్పై అమెరికా అనూహ్యంగా మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ముడి చమురు ధరలను అదుపు చేసేందుకు ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. సముద్ర గర్భంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాషింగ్టన్. అసలు అమెరికా ఎందుకు తగ్గింది? భారత్ వంటి దేశాలకు దీనివల్ల కలిగే లాభమేంటి? పూర్తి వివరాలు చూద్దాం. అంతర్జాతీయ చమురు సెగలు అమెరికాను తాకాయి. నవంబర్ ఎన్నికల ముంగిట దేశంలో పెరుగుతున్న గ్యాస్ ధరలు ట్రంప్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఇరాన్పై మాక్సిమం ప్రెషర్ పక్కన పెట్టి మాక్సిమం సప్లై మంత్రాన్ని జపిస్తోంది ట్రెజరీ విభాగం. సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. మార్చి 20 నాటికి లోడైన చమురును విక్రయించుకునేందుకు ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే రష్యా చమురుపై ఆంక్షలు సడలించిన అమెరికా ఇప్పుడు ఇరాన్ వంతు తీసుకురావడం గమనార్హం. అయితే ఈ సడలింపు వెనుక పక్కా లెక్కలు ఉన్నాయి. ఇరాన్ చమురు అమ్మినా ఆ సొమ్మును ఇరాన్ తిరిగి వాడుకోకుండా కఠిన ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామం వల్ల భారత్, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాలకు భారీ ఊరట లభించనుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచడమే లక్ష్యంగా అమెరికా ఈ పావులు కదిపింది. అయితే అమెరికా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలను నిజంగానే తగ్గిస్తుందా లేక కేవలం ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.